మీకు తెలుసా శివుడిని ప్రత్యేకంగా సోమవారం నాడు ఎందుకు పూజిస్తారో? ఈ సంప్రదాయం వెనుక ఒక గొప్ప కథ ఉంది. సోమవారం అంటే సోమ అంటే చంద్రుడు. శివుడిని చంద్రశేఖరుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన తలపై చంద్రుడు ఉంటాడు. అందుకే సోమవారం చంద్రుడి రోజు, శివుడి రోజు. ఒక్కప్పుడు చంద్రుడు, చంద్రదేవుడు తన భార్యలలో రోహిణిని మాత్రమే ప్రేమించాడు. దాంతో కోపంతో అతని మామైన దక్ష చంద్రుడికి శాపమిచ్చాడు. నీ కాంతి తగ్గిపోతుంది. చంద్రుడు బలహీనంగా మారి దేవతల దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు దేవతలు చెప్పారు, శివుడిని ప్రార్థించు. చంద్రుడు శివుడిని కఠినంగా తపస్సు చేశాడు. శివుడు కరుణించి శాపం పూర్తిగా తొలగించెను, కాని నువ్వు పెరుగుతూ తగ్గుతూ ఉండాలి అని ఆశీర్వదించాడు. అందుకే చంద్రుడు తగ్గుతాడు, మళ్ళీ పెరుగుతాడు. ఇదే చంద్రుడు శివుడికి కృతజ్ఞతగా ప్రతి సోమవారం ఆయనను పూజించడం ప్రారంభించాడు. శాస్త్రాల ప్రకారం చంద్రుడు మన మనస్సు, మైండ్ అండ్ ఎమోషన్స్ను ప్రభావితం చేస్తాడు. శివుడు మనస్సును నియంత్రించే దేవుడు. కాబట్టి సోమవారం శివపూజ చేస్తే మనసుకు శాంతి, టెన్షన్ తగ్గుతుంది, ఆత్మశాంతి వస్తుంది. భక్తులు సోమవారం ఉపవాసం ఉంటారు, శివలింగానికి పాలు, నీరు అభిషేకం చేస్తారు, ఓం నమః శివాయ్ జపం చేస్తారు. ఎందుకంటే ఇది కోరికలు నెరవేరుతాని నమ్మకముంది. సోమవారం శివుడిని పూజిస్తే కష్టాలు తొలగుతాయి, పెళ్లి సమస్యలు సరిగ్గా అరితాయి, ఆరోగ్యం, శాంతి వస్తాయి. సోమవారమంటే కేవలం వారం మొదటి రోజు కాదు, అది శివుడి కృప పొంది పవిత్రమైన రోజు. ఓం నమః శివాయని ఒకసారి జపించండి.